మీరు కనుక ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ స్టూడెంట్ అయితే ఈ వీడియోని సేవ్ చేసి పెట్టుకోండి అండ్ వీడియోని ఎండ్ వరకు చూడండి. మీకు పబ్లిక్ ఎగ్జామినేషన్లో ఫుల్ మార్క్స్ కావాలంటే ఈ వీడియో డెఫినెట్గా యూజ్ అవుతుంది. బట్ ఉన్న తక్కువ టైం పీరియడ్లో మీరు ఐపీ ఎగ్జామ్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఫుల్ మార్క్స్ తెచ్చుకోవాలి ఫిజిక్స్లో అంటే డ్యామ్ షూర్ చాప్టర్స్ అండ్ డ్యామ్ షూర్ క్వశ్చన్స్ ఉంటాయి. అవేంటో నేను ఈరోజు సెషన్లో డిస్కస్ చేయబోతున్నాను. ఈ 16 మార్క్స్ని మీరు వితౌట్ మచ్ ఎఫర్ట్స్ ఈజీగా తెచ్చుకోవచ్చు. హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఫేవరెట్ ఛానల్ వేదాంతు తెలుగు జేఈ. మీరు కనుక ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ స్టూడెంట్ అయితే ఈ వీడియోని సేవ్ చేసి పెట్టుకోండి అండ్ వీడియోని ఎండ్ వరకు చూడండి. మీకు పబ్లిక్ ఎగ్జామినేషన్లో ఫుల్ మార్క్స్ కావాలంటే ఈ వీడియో డెఫినెట్గా యూజ్ అవుతుంది. సో కాబట్టి ఎండ్ వరకు చూడండి. మీరు ఇప్పటి వరకు కాంపిటేటివ్ ఎగ్జామ్ బేస్లో ప్రిపేర్ అవుతూ వచ్చారు. బట్ ఉన్న తక్కువ టైం పీరియడ్లో మీరు ఐపీ ఎగ్జామ్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, అంటే ఏ క్వశ్చన్స్ చదివితే నాకు ఫుల్ మార్క్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి సార్ అని ఒక డైలమాలో ఉంటారు. ఓకే, కాబట్టి తక్కువ పీరియడ్లో మీరు ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవాలి, ఫుల్ మార్క్స్ తెచ్చుకోవాలి ఫిజిక్స్లో అంటే డ్యామ్ షూర్ చాప్టర్స్ అండ్ డ్యామ్ షూర్ క్వశ్చన్స్ ఉంటాయి. అవేంటో నేను ఈ రోజు సెషన్లో డిస్కస్ చేయబోతున్నాను. ఫస్ట్ సెక్షన్ సి గురించి మాట్లాడుకుంటే మనకి 3 క్వశ్చన్స్ ఇస్తారు. 2 క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ చేయాలి. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 8 మార్క్స్. 2 into 8 16 మార్క్స్ వస్తాయి. ఈ 16 మార్క్స్ని మీరు వితౌట్ మచ్ ఎఫర్ట్స్ ఈజీగా తెచ్చుకోవచ్చు. అది ఎలా అనంటే మనకి ఏ చాప్టర్స్ నుంచి వస్తాయో ఫస్ట్ మీకు తెలియాలి. యాజ్ పర్ ద బ్లూ ప్రింట్ క్లాస్ 12లో వేవ్స్ చాప్టర్, కరెంట్ ఎలక్ట్రిసిటీ చాప్టర్ అండ్ దెన్ న్యూక్లియర్ చాప్టర్, ఈ 3 చాప్టర్స్ నుంచి మనకి 8 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి. ఒక్కొక్క చాప్టర్ నుంచి ఒక్కొక్క క్వశ్చన్ వస్తుంది. దాంట్లో మీరు ఎనీ 2 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఎన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి సార్ అని అంటే టోటల్ 9 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 9 క్వశ్చన్స్ ని కనుక మీరు పర్ఫెక్ట్ గా ప్రిపేర్ అయితే, ఈ 9 క్వశ్చన్స్ ని మీరు పర్ఫెక్ట్ గా ప్రిపేర్ అయితే డెఫినెట్ గా మీకు యుల్ గెట్ 16 మార్క్స్. 3కి 3 క్వశ్చన్స్ వస్తాయి. దాంట్లో మీరు పర్ఫెక్ట్ గా ఉన్న ఎనీ 2 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయవచ్చు. ఓకేనా? సో ఆ 3 చాప్టర్స్ లో ఏవేవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేను ఇక్కడ డిస్ప్లే చేస్తాను అండ్ ఐ రీడ్ ఇట్ అవుట్. డెఫినెట్ గా వీడియో స్క్రీన్ షాట్ తీసుకోండి, లేదంటే ఈ నోట్స్ మీకు కింద డిస్క్రిప్షన్ లో అవైలబుల్ ఉంటుంది. ఆ డిస్క్రిప్షన్ లో నుంచి ఈ నోట్స్ ని మీరు డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. ఓకే, చలో. సో ఫస్ట్ వేవ్ చాప్టర్ పక్కా 8 మార్క్స్ క్వశ్చన్. ఫస్ట్ ఇక్కడ నేను డిస్ప్లే చేసిన క్వశ్చన్స్ ని నేర్చుకున్న తర్వాతనే పర్ఫెక్ట్ గా వేరే క్వశ్చన్స్ కి వెళ్ళండి. ఓకేనా? సో ఇక్కడ చూస్తే ఎక్స్ప్లెయిన్ ద ఫార్మేషన్ ఆఫ్ స్టేషనరీ వేవ్స్ ఇన్ అన్ ఎయిర్ కాలమ్ ఎన్క్లోజ్డ్ ఇన్ అన్ ఓపెన్ పైప్, డిరైవ్ ద ఈక్వేషన్స్ ఫర్ ద ఫ్రీక్వెన్సీస్ ఆఫ్ ద హార్మోనిక్. ఓపెన్ పైప్ క్వశ్చన్ ఒకటి అండ్ దెన్ క్లోజ్డ్ పైప్ సేమ్ డిఫరెంట్ హార్మోనిక్స్ డెరివేషన్స్. అండ్ ఇంకొక క్వశ్చన్ వచ్చేసరికి మనకి డోప్లర్ ఎఫెక్ట్ మీద వస్తుంది. అండ్ ఇంకొక క్వశ్చన్ వచ్చేసరికి ఫ్రీక్వెన్సీస్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ స్టేషనరీ వేవ్స్ ఇన్ స్ట్రెచ్డ్ స్ట్రింగ్. ఈ 4 క్వశ్చన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి సో వేవ్ చాప్టర్ నుంచి మీరు 4 క్వశ్చన్స్ నేర్చుకుంటే డెఫినెట్ గా 1 క్వశ్చన్ మీకు వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ కరెంట్ ఎలక్ట్రిసిటీ. ఈ కరెంట్ ఎలక్ట్రిసిటీ చాప్టర్ లో మీరు 3 క్వశ్చన్స్, ఒకటి వచ్చేసి క్రిచాఫ్స్ లా అండ్ వీట్ స్టోన్ బ్రిడ్జ్ డెరివేషన్, నెక్స్ట్ పొటెన్షియోమీటర్ కాన్సెప్ట్, సెకండ్ థర్డ్ క్వశ్చన్స్ పొటెన్షియోమీటర్. ఈ పొటెన్షియోమీటర్ లో ఒకసారి ఏమో మీరు కంపేరింగ్ ద ఈఎంఎఫ్, కంపేర్ ప్రైమరీ సెల్స్ ఈఎంఎఫ్ బై యూజింగ్ ద పొటెన్షియోమీటర్. ఇంకొక క్వశ్చన్ లోనేమో ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఎలా ఫైండ్ చేస్తాం పొటెన్షియోమీటర్ ని యూజ్ చేసి, అది మీకు సెకండ్ క్వశ్చన్. ఈ 3 క్వశ్చన్స్ నేర్చుకుంటే కరెంట్ ఎలక్ట్రిసిటీ నుంచి డెఫినెట్ గా 1 క్వశ్చన్ వస్తుంది. టోటల్ ఇందాక 4, ఇవి 3, 7 క్వశ్చన్స్. ఇక న్యూక్లియర్ చాప్టర్ నుంచి ఓన్లీ 2 క్వశ్చన్స్. ఒకటి వచ్చేసరికి న్యూక్లియర్ రియాక్టర్ థియరీ క్వశ్చన్. ఇది ఎక్స్ప్లెయిన్ ద ప్రిన్సిపల్ అండ్ వర్కింగ్ ఆఫ్ ఎ న్యూక్లియర్ రియాక్టర్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఎ లేబుల్ డయాగ్రామ్. నెక్స్ట్ రేడియో యాక్టివిటీ, ఇది డెరివేషన్. రేడియో యాక్టివిటీ అంటే ఏంటి? State the law of radioactive decay and show that radioactive decay is exponential in nature. దీంట్లో 2 క్వశ్చన్స్, అంటే టోటల్ 9 క్వశ్చన్స్ కనుక నేర్చుకుంటే మీ సెక్షన్ కి క్లియర్ అయిపోయినట్టు. డెఫినెట్ గా ఎనీ 2 క్వశ్చన్స్ అయితే పక్కా వస్తాయి. ఓకే, మోస్ట్లీ 3కి 3 వచ్చేస్తాయి 99.99%. బట్ ఒకవేళ మిస్ అయినా కూడా 2 క్వశ్చన్స్ వస్తాయి. మీరు ఎలా అయినా అటెంప్ట్ చేయాల్సింది 2నే కాబట్టి సో మీరు టైం సేవ్ చేసుకోవచ్చు. అండ్ మీరు ఏదైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతారో దానికి ఎక్కువ టైం ఇచ్చి ఇలా ఐపీకి తక్కువ టైం ఇచ్చినా సరే ఫుల్ మార్క్స్ తెచ్చుకోవడానికి ద సింపుల్ ట్రిక్ అనమాట. సో ఇది కాబట్టి సో మిస్ అవ్వకుండా ఈ నోట్స్ ని డిస్క్రిప్షన్ లో అటాచ్ చేస్తున్నాను, డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఈ క్వశ్చన్స్ కి సార్ మరి వీటికి ఆన్సర్స్ ఎక్కడ సార్ అని అంటే
నేను వీటికి సంబంధించిన వీడియోస్ అన్ని కూడా ఆల్రెడీ చేశాను మన ఛానల్లో. ఆ ప్లేలిస్ట్ కూడా మీకు పెడతాను ఇక్కడ. ఓకేనా? న్యూక్లియర్ చాప్టర్, కరెంట్ ఎలక్ట్రిసిటీ చాప్టర్ అండ్ దెన్ వేవ్స్ చాప్టర్, ఈ మూడింటికి సంబంధించిన ప్లేలిస్ట్ ని ఇక్కడ అటాచ్ చేస్తాను. ఓన్లీ ఆ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ మాత్రమే ఉంది ఐపీఈ పర్పస్ లో. వాటిని మీరు ఇక్కడ చూడొచ్చు. ఓకే, సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్, బాయ్.